టాలెంట్ ఎవరి సొత్తు కాదంటారు. ఆ కవుకు చెందిన ఓ పంతులు గారు ఆయన టాలెంట్ తో సినీ పరిశ్రమలో ఆయనకంటూ ఎటువంటి బ్యాక్గ్రౌండ్ లేకుండానే మంచి మంచి సినిమాలను ఎంచుకుంటూ, అలాగే ఎటువంటి పాత్రలో అయినా ఇట్టే బతికిపోతూ తనకంటూ ఒక బ్రాండ్ ని క్రియేట్ చేసుకున్నారు. ఆయన ఎవరో కాదు, మన సెలక్షన్ కింగ్ మోహన్ బాబు గారు. ఆయనతో పరిచయం చేసుకుని మరిన్ని విషయాలు తెలుసుకుందామా? మరి రండి. మోహన్ గారు నమస్కారం అండి. నమస్తే అమ్మా. అసలు మీరు మనిషా మోహన్ బాబు గారు అండి? ఎందుకు ఆ మాట అంటున్నావు? లేదు, ఒక్క ఇంటర్వ్యూ కోసం 5 నెలలు తెప్పించుకుంటారా? అసలు ఏంటండి, యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేద్దాం, మీతోనే స్టార్ట్ చేద్దాం అని చెప్పేసి నేను అనుకుంటే మీరేమో 5 నెలల నుంచి ఈ రోజు దొరికారు మాకు. ఏంటండి ఇది? అంతుందో తెలుసుకోవడానికి కొంపదీసి బ్యాక్ గ్రౌండ్ ఏం లేదు కదా. ఏంటండి మీ పర్ఫార్మెన్స్? లాయర్ గా, జడ్జి గా, డాక్టర్ గా, రైతుగా, ఆఖరికి పోలీస్ ఆఫీసర్ గా కూడా ఇన్ని క్యారెక్టర్స్ చేసినందుకు మీకు హ్యాట్స్ ఆఫ్ సార్. థ్యాంక్స్. ప్రతి వ్యక్తికి కూడా కొన్ని కోరికలు ఉంటాయి. కోరికను వదిలేయకుండా ఆ పని మీద ధ్యాస పెంచుకుంటే మనకంటూ ఏదో రోజు వస్తుంది అనేది నా నమ్మకం. మీకు కూడా కృష్ణగారి కష్టాలు ఏమైనా ఉన్నాయండి? లేదండి, దేవుని దయ వల్ల అలాంటి కష్టాలు ఏం పడలేదు. ఎప్పుడు ఏదో స్టేటస్ పెడుతూ ఉంటారు, ఎప్పుడు ఏదో మూవీ చేస్తూనే ఉంటారు, ఎలా సాధ్యం అండి ఇది? అయ్యో, అంత పెద్దవాడిని ఏం కాదు, కానీ నేను ఎన్నో ఇంటర్వ్యూలు చూశాక గమనించింది ఏంటంటే గుడ్డెద్దు చేలో పడ్డట్టు తిరగకూడదని. ఎందుకంటే డైరెక్టర్కి ఒక విజన్ ఉంటుంది. ఈ క్యారెక్టర్కి ఈ వ్యక్తిని పెట్టుకోవాలి, ఈ క్యారెక్టర్కి ఈ అమ్మాయిని పెట్టుకోవాలని ఆల్రెడీ డిసైడ్ అయిపోయి ఉంటాడు. కాబట్టి మనం తిరిగి టైం వేస్ట్ అవుతుందనేది నా నమ్మకం. అయితే మనం చేయాల్సిన పని ఏంటంటే, డైరెక్టర్ గారు కో డైరెక్టర్ చెప్తాడు నాకు ఇలాంటి ఆర్టిస్టులు కావాలి అని చెప్పి. మరి అప్పుడు మనం ఎవరిని బతిమారాలి? కో డైరెక్టర్ గారితో టచ్లో ఉంటే, ఆయనకు ఫోటోలు పెట్టి ఆయనతో టచ్లో ఉంటే మనకి ఏమన్నా అవకాశం వచ్చే అవకాశం ఉంటుంది. అది నేను చేసేది అంతే. అమ్మో, ఇంత ఓపిక ఉండాలా? ఉండకపోతే తొందరగా తెచ్చుకొని డబ్బులు అయిపోతే ఇంటికి వెళ్ళిపోవాలి. ఇంత తెలివిగా వివరించకపోతే చాలా నష్టపోవాలన్నమాట. అంతేగా మరి. కొంతమంది అంటూ ఉంటే మనం వింటాం. కొన్ని ఏళ్ళ నుంచి నేను ఇండస్ట్రీలో ఉన్నానండి, ఇవి చెప్పుకోవడానికి బాగుంటాయి. అయితే ఇక్కడ చాలా మంది ఏంటంటే మనకి మనం మోసం చేసుకుంటున్నాం అంతే. బాగా కాచి వడబోచారనుకుంటా. అదేం లేదు, కానీ ఆల్రెడీ కాచి వడబోసిన ఈ ఇంటర్వ్యూలు అన్ని చూసాం, వాటిని నేను ఫిల్టర్ చేసుకుంటున్నా అంతే. ఏదేమైనా మీకు తెలివితేటలు ఎక్కువ అండి. అదేం లేదు, వ్యవహరించే తీరులో మార్పు అంతే. అందరం ఒకటే, అలా ఫిల్టర్ చేసుకున్నాను. కాబట్టి ఇవాళ నా ప్రొఫైల్ చెప్పుకోవడానికి 17 సినిమాలు, 8 సీరియల్స్, 3 వెబ్ సిరీస్లు, 1 డెమో ఫిల్మ్. ఇది నా ప్రొఫైల్, నేను గొప్పగా చెప్పుకుంటాను. అయితే నాకు కావాల్సిన వాటి కోసం సమయాన్ని కేటాయించా అంతే. నాతో ఉన్న వాళ్ళు చాలామంది వీటి టైం వేస్ట్ చేస్తున్నాడు అని అనుకుంటారు, కానీ మన మనసులో కోరుకున్నప్పుడు దానికోసం కొంత టైం వేస్ట్ అవుతుంది. మనం అదే డెడికేషన్తో ఉంటే సక్సెస్ అంటూ ఒక రోజున వస్తుంది అనేది పెద్దలు కూడా చెప్తుంటారు. అదే నేను నమ్మింది అంతే. ఇకపోతే సంభవం యుగ యుగ గురించి మాట్లాడుకుందామండి. మీ ఇంటర్వ్యూ చేయడానికి దాన్ని 4-5 సార్లు చూసానండి. థ్యాంక్ యూ. దాంట్లో మీ క్యారెక్టర్ చాలా బాగుంది. రైతు క్యారెక్టర్ లో మీరు జీవించారండి. థ్యాంక్ యూ. నిజంగా అండి, అది చూస్తున్నంతసేపు ఒక మంచి ఫీల్ కలిగిందండి. ఆ అమ్మ నాన్న, ఆ ఇల్లు, ఆ సైకిల్, ఆ రైతు పడే కష్టాలు, నిజంగా పాపం కదండి. వాళ్ళంత సంవత్సరం మొత్తం కష్టపడితే ఇంత చేస్తారు, కానీ వాళ్ళకి లాస్ట్కి వచ్చేసరికి ఏమీ మిగలదు. నిజంగా ఇప్పటికీ అనుభవించే వాళ్ళు ఉన్నారు. మనం పాత్రను ఫీల్ అయితేనే ఇంత బాధగా ఉంది. నిజంగా అనుభవించే ఆ గుండెలు ఎంత బరువుగా ఉంటాయి కదా. అసలు మీకు ఆఫర్ ఎలా వచ్చింది? అయినా మీరు పంతులు గారు కదా, రైతు క్యారెక్టర్ ఎలా చేస్తారనుకున్నారు డైరెక్టర్ గారు? ఇది నిజంగా నా జీవితంలో ఒక మధురమైన అనుభవం. మా డైరెక్టర్ గారు ఫణి గణేష్ గారు, ఆయన ఒక అమ్మాయిని పెట్టి మంచి సబ్జెక్ట్ ఒకటి చేశాడు, కళ అని చెప్పి. దాన్ని ఇందాక నువ్వు అన్నావు కదా 4-5 సార్లు చూశారని, అలా నేను ఒక 70-80 సార్లు చూసుంటా ఆ వీడియోని. ఎందుకంటే ఒక ఆడియన్ని ఒక ఇంట్లో సినిమా చేస్తూ అలా కూర్చోబెట్టాలంటే అది చాలా కష్టమైన పని. అది అంటే స్క్రీన్ ప్లేలో దమ్ము ఉండాలి. ఆ సినిమాలో సోనాక్షి వర్మ అని ఒక హీరోయిన్ ఉంది. యాక్చువల్గా అమ్మాయి చేసిన యాక్టింగ్ ఫిదాయి. నేను కూడా నువ్వు అన్నట్టుగా నాకు 70-80 సార్లు చూసుంటప్పటికి. ఆ సినిమాలో అమ్మాయి చేస్తుంటే సగం సినిమా సబ్మిట్ అయిపోయే వరకు కూడా ఈ అమ్మాయి వేష్య పాత్ర చేస్తుందని మనం అనుకోం.
కాబట్టి అసలు ఆ చేసిన విధానం, ఆ అమ్మాయిని కలవాలి, డైరెక్టర్ గారిని కలవాలని చెప్పేసి సంవత్సరం పాటు మెసేజ్లు పెట్టా ఆయనకి. ఒక రోజున సంవత్సరం తర్వాత నాకు ఒక మెసేజ్ వచ్చింది, మీరు ఫోన్ చేయండి, నా నెంబర్ ఇది, కలుద్దాం అని చెప్పేసి. ఆ రోజున మీరు నమ్మరు, అదే నిమిషం నేను చూశాను, ఆ మరుక్షణమే ఆయనకి ఫోన్ చేశాను. 2 గంటలు ఆయన ఆఫీస్లో ఉన్నాను. తర్వాత చూస్తే స్క్రిప్ట్ డిస్కషను, సెట్స్కి వెళ్ళాం. అయినా మీ డైరెక్టర్ గారు మీరు ఏమైనా చెప్పాలనుకుంటున్నారా? వన్ ఆఫ్ ద బెస్ట్ డైరెక్టర్ అండి. చాలా ఓపిక్గా ఆ సీన్ ఏమైనా కుదరకపోతే మళ్ళీ ఒకసారి చేద్దామా అని చక్కగా సున్నితంగా చెప్తారు అనమాట. కొంతమంది అరుస్తుంటారు. ఏదైనా కెమెరామ్యాన్ కూడా ఈ సీన్ బాగా వచ్చింది సార్, ఇంకా ఆపుదామా అనగానే ఆయన సరే బాగుంది కానీ మళ్ళీ ఇంకొకసారి చేసేద్దాం అని చెప్పి మళ్ళీ సున్నితంగా హ్యాండిల్ చేస్తాడు అనమాట ఆ సిచ్యువేషన్. అది చాలా వన్ ఆఫ్ ద బెస్ట్ డైరెక్టర్, నాకు చాలా ఇష్టమైన డైరెక్టర్. ఆయనకి మంచి సక్సెస్ రావాలి, పెద్ద సినిమాలు చేయాలి, పెద్ద పెద్ద హీరోలతో చేయాలని నా కోరిక. అది త్వరలోనే నెరవేరుతుంది అనేది నా సంకల్పం. మీతో చేసిన మీ వైఫ్ క్యారెక్టర్ సునీత గారు ఏమన్నారో విందామా? ఒక వ్యవసాయదారుడికి వైఫ్ అవ్వడమే చాలా గ్రేట్. వ్యవసాయదారుడు అమాయకుడు. ఆ మోహన్ బాబు గారు నా హస్బెండ్ దాంట్లో చాలా అమాయకుడు. అంటే ఇలాంటి వాళ్ళు ఎలా బతుకుతారబ్బా అనిపించే క్యారెక్టర్ చాలా బాగా పండించారు. ఇంటి కోసమో నిద్ర కోసమో మేము వ్యవసాయం చేయట్లేదయ్యా. అదే మా బ్రతుకు, అదే మా ఆధారం అయ్యా. మట్టిని చూస్తే వచ్చే ఆనందం మిద్దెల్లో రాదయ్యా. పొలం గట్ల మీద సర్దికూర తిన్న ఆనందం పెద్ద పెద్ద హోటల్లో తిన్నా రాదయ్యా. సునీత గారు ఒక మంచి ఆర్టిస్టు, మంచి ఫ్యామిలీ పర్సన్. వాళ్ళ హస్బెండ్ కూడా నాకు బాగా పరిచయం. అసలు మంచి డెడికేషన్. ఆవిడ గురించి చెప్పాకలా ఆవిడ పెద్ద ఆర్టిస్టు. నాకు ఆ కాంప్లిమెంట్ ఇచ్చింది చాలు. థ్యాంక్ యూ వెరీ మచ్ అండి. అంత పెద్ద పాటల రచయిత కులశేఖర్ గారితో మీ పరిచయం ఎలా అయింది? ఆయన మీ గురించి అంత గొప్పగా చెప్తున్నారు, ఆయనకి మీకున్న సంబంధం ఏంటి? ముందుగా గురువు గారు మీకు పాద నమస్కారాలు. నిజంగా ఆయనతో పరిచయం అనేది నా అదృష్టం. కులశేఖర్ గారు అంటే ఒక బ్రాండ్, మనందరికీ తెలుసు. గురువు గారు మనకు అందించిన ఆ సాహిత్యం కానీ ఆ పాటలు కానీ ఎప్పటికీ కూడా విలువ కట్టలేనివి. నాకు ఏదైనా ఆస్తి ఉంది అని గొప్పగా చెప్పుకోవాలంటే గురువుగారితో పరిచయం. ఎందుకంటే ఈ ఆస్తులు పాస్తులు డబ్బులు మిగలవు అనేది వాస్తవమైన సంఘటన. ఒక మంచి పరిచయం. నాకంటూ ద బెస్ట్ అనేది ఏమన్నా ఉందంటే కులశేఖర్ గారు, ద గ్రేట్ లిరికిస్ట్. ఆయనతో నాకు పరిచయం. వారానికి 2 సార్లన్నా గురువు గారిని కలవాలి, ఆయన పాదాలకి నమస్కరించాలి. ఇదే నా టార్గెట్. చాలామందికి మనిషి విలువ తెలియదు. ఇప్పుడు ఉన్నవన్నీ కూడా మనీ రిలేషన్స్, నో ఎమోషన్స్. ఒకప్పుడు రామోజీరావు గారు, తేజ గారు, ఆర్పి గారు వీళ్ళందరితో కూడా కలిసి ప్రయాణం చేసిన ఒక వ్యక్తి, ఒక మహా అద్భుతమైన వ్యక్తి ఇవాళ ఒంటరిగా మిగిలారు. అయినా గురువు గారు మనసేం బాధపడదు. ఆయన ఎప్పుడు నవ్వుతూ చక్కగా చాలా హ్యాపీగా ఉంటారు. ఎందుకంటే ఆయన సాహిత్యం విలువలు తెలుసున్నవాడే ఆయనతో ఉంటుంటారు. ఈ రోజుల్లో పాటలు వింటున్నాం, ఊ అంటావా ఊ అంటావా, కావాలయ్యా నువ్వు కావాలయ్యా, ఇది ఇవాళ ఉన్న సాహిత్యం. మా గురువు గారు ఆ రోజుల్లో రాసిన పాటలు మనం వాడుక భాషలో ఉంటాయన్నమాట. రాను రానంటూనే చిన్నది రాముల వారి గుడికి వచ్చింది చిన్నది అని చెప్పేసి ఒక పాట రాస్తే ఆ పాటని వాళ్ళ నితిని మర్చిపోయాడేమో కానీ ఆ పాటలు పాడుకునే ఈ ఆడియన్స్ ఎవరు కూడా మా గురువుగారిని మర్చిపోలే. అలాగే బండి బండి రైలు బండి వేలకంటూ రాదులేండి అని చెప్పేసి ఒక నిత్య జీవితంలో జరిగే సంఘటన ఇవాళ ఆ సినిమా పెద్దలు మర్చిపోయారేమో కానీ ఆ రైలు ఎక్కే ప్రతి ప్రయాణికుడికి కూడా మా గురువు గారు గుర్తుంటారు. అమ్మో అమ్మాయేనా ఎల్లోరా శిల్పమా రంభా ఊర్వశికైనా ఇంతందం సాధ్యమా కనులారా నిన్ను చూస్తే తెలిసిందే బ్రహ్మ కష్టం ఇలలోన నిన్ను మించే సిరిలేదే నగ్న సత్యం నాలో ఏదో సౌవడి ఏమో ఏమిటిది ప్రేమో ఏమో ఏమిటో నన్నే మార్చినది. ఇలాంటి పాటలు
ఈ రోజుల్లో వచ్చాయా? రావు కూడా. గాలి చిరుగాలి నేను చూసింది ఎవరమ్మా, వెళ్ళే నీ దారి అది ఎవరికి తెలుసమ్మా. నిజంగా గాలి కనపడదు అన్న సంగతి మనకు తెలుసు, కానీ దాన్ని మనం ఫీల్ అవుతుంటాం. చూడండి, దాని మీద లిరిక్స్, రూపమే ఉండని ఊపిరే నువ్వని, ఎన్నడూ ఆగని పైనమే నీదని, గాలి చిరుగాలి నిన్ను చూసింది ఎవరమ్మా, వెళ్ళే నీ దారి అది ఎవరికి తెలుసమ్మా. గాజువాక పిల్ల మేము గాజులోడం కాదా అంటే ఇవాళ వైజాగ్ జనం, శ్రీకాకుళం జనం ఈ గాజులు వేసుకునే ప్రతి ఆడదానికి మా గురువుగారు గుర్తుంటారు. అది మా గురువుగారు గొప్పతనం. అలాంటిది ఇవాళ ఆయనకి ఒక పాట రాసే అవకాశం ఇవ్వడానికి మన పెద్దలు భయపడుతున్నారు. సరే, అది వాళ్ళ కర్మ అయినా గురువుగారి పాటలు అలా చరిత్రలో మిగిలిపోయినాయి. ఇది వాస్తవం. వీరి వీరి గుమ్మడి పండు వీరి పేరేమి, దాగుడు మూతల దండ కోరు వీరి పేరేమి, ఇది మనుషులు ఆడే ఆట అనుకుంటారే అంతా, ఆ దేవుడు ఆడే ఆట అని తెలిసే దేవుడంట, అయ్యో ఈ ఆటకి అంతే లేదుగా, అయినా లోకానికి అడుపే రాదుగా. చూడండి, ఆయన పాటన పాపం తెలియకుండానే ఆయన రాసుకున్నాడు. ఇది ఆయన గొప్పతనం. అలాగే ఇంకా చాలా మంచి మంచి హిట్ సాంగ్స్, పాట వల్లే హిట్ అయిన సినిమాలు ఎన్నో ఉన్నాయి. నిండు గోదారి కదా ఈ ప్రేమ, అందరికీ బంధువుగా ఈ ప్రేమ, రెండు హృదయాల కదే ఈ ప్రేమ, పెళ్ళికిలా పల్లెకిలా ఈ ప్రేమ. ఇది ఈ రోజు కాదు, ఎప్పటికీ కూడా ఇద్దరు జంటలు ప్రేమించుకుంటున్నారంటే ఆ ప్రేమ పాటలు ఈ రోజు కాదు, ఎప్పటికీ వినాలనుకుంటే ఆ పాటలే వినాలి. ఇవాళ వచ్చే పాటల వల్ల కాదు, ఇవాళ ఉండే సాహిత్యం వల్ల కాదు. అది ప్రతి ప్రేమికుడికి కూడా మా కులశేఖర్ గారు అంటే ఇట్స్ ఏ బ్రాండ్. గురుగారు ఆయన గొప్పతనం మనం వర్ణించలేనిది, ఆయన సాహిత్యానికి విలువ కట్టలేనిది. ఇది మా గురుగారి గొప్పతనం. ఇంకెంతో చెప్పాలి ఆయన గురించి. సరే, మరొకసారి మళ్ళీ ట్రై చేద్దాం. ఒక్క జాబ్ చేసే టైం దొరకట్లేదు అంటున్నారు ఫ్యామిలీస్ టైం ఇవ్వాలంటే. అలాంటిది పూజలు, వ్రతాలు, హోమాలు, పెద్ద ఆస్ట్రాలజిస్ట్ మీరు, ఇంకా అండ్ షూట్స్, అకౌంట్స్, ఇంకా ఫ్యామిలీతో మంచి టైమింగ్ ఇస్తారు. ఎలాంటివన్నీ మాకు కూడా చెప్పండి సార్, మేము కూడా కొంచెం మంచిగా అవుతాం. అండి మీరు పురాణాలు కూడా చాలా బాగా చెప్తారు. మా ప్రేక్షకుల గురించి భగవద్గీత నుంచి ఏమైనా 2 వాక్యాలు చెప్పరా ప్లీజ్? గీతోపనిషత్తు అంటే ఏంటనే దాని గురించి ఒక చిన్న బిట్టు నా లెవెల్లో నేను చెప్తాను. భగవద్గీత మహాభారత ఇతిహాసంలో భీష్మ పర్వం 25వ అధ్యాయం నుంచి 42వ అధ్యాయం వరకు కూడా ఒక 18 అధ్యాయాలు ఉంటాయి. దీన్నే మనం భగవద్గీత కింద అనుకుంటూ ఉంటాం, చదువుతూ ఉంటాం. సాక్షాత్తు కృష్ణ భగవానుడు బోధించిన జ్ఞానం కనుక ఇది హిందువులకి పరమ పవిత్రమైన గ్రంథం. అందులో ఒకటి ఇదే భగవద్గీత. ఈ భగవద్గీత యందు వేదాంత యోగ విశేషాలు ఉన్నాయి. భగవద్గీతను తరచుగా గీత అనే సంక్షిప్త నామంతో కూడా పిలుస్తుంటారు. దీన్నే గీతోపనిషత్తు అని కూడా అంటారు. దాయాదులైన కౌరవ పాండవులు రాజ్యాధికారం కోసం యుద్ధానికి సిద్ధమయ్యారు. పాండవ వీరుడైన అర్జునుకు రథసారథి శ్రీకృష్ణుడు యుద్ధానికి ఇరువైపులా కూడా శంఖాలు పూరించారు. అర్జునుని కోరిక మీద కృష్ణుడు రణభూమి మధ్యకు ఈ రథాన్ని తెచ్చాడు. అర్జునుడు ఇరువైపులా పరికించి చూడగా చుట్టూట కూడా తన బంధువులు, గురువులు, స్నేహితులు కనిపించారు. వారిని చూసి అతని హృదయం వికలమైంది. రాజ్యం కోసం బంధుమిత్రులను చంపుకోవటమా, నిష్ప్రయోజనం అనిపించింది. దిక్కుతోతని ఈ అర్జునుడికి శ్రీకృష్ణుడు నా కర్తవ్యం ఏమిటి అని అడిగాడు. అలా అర్జునుడికి అతని రథసారథి శ్రీకృష్ణుడికి మధ్యన జరిగిన సంవాదమే ఈ భగవద్గీత. సార్ మీరు మాకు కొంచెం మళ్ళీ టైం ఇస్తే దేవుడి గురించి విషయాలు వీడియోస్ చేద్దాం సార్ ప్లీజ్. తప్పకుండా అమ్మా. సార్ ఇంత మంచి ప్రాజెక్ట్ చేశారు, కానీ మీకు పేరు రాలేదు, ప్రమోషన్ రాలేదు, మీకేం బాధ అనిపించట్లేదా? ఎందుకు అనిపించదు? చాలా బాధగానే ఉంది. కాకపోతే నా జీవితంలో ఒక మంచి ప్రాజెక్ట్ చేశాను అని ఒక తృప్తి మిగిలింది. సార్ ఇంత మంచి ప్రాజెక్ట్ చేశారు కదా, ప్రమోషన్ ఎందుకు చేయలేదు సార్? అనుకున్నవన్నీ జరగవు కదా. ప్రొడ్యూసర్ గారు దాన్ని ఇంకేం చేయకుండా అక్కడితో ఆగిపోయారు. అలా ప్రయాణం ఆగిపోయింది. మరి మీ ప్రొడ్యూసర్ గారిని మీరు ఏం అడగలేదండి? అడిగాను. మొదటి నుంచి నా మీద ఒక చిన్న అపనమ్మకం ఉండేది.
ఈయన పంతులు గారు కదా, ఈ రైతు క్యారెక్టర్ ఏం చేస్తాడు అని ఒక చిన్న డిసప్పాయింట్లో ఉండేవాడు ఆయన. అయితే మా డైరెక్టర్ గారు పాపం ఆయన కన్విన్స్ చేసేవాడు, నేను చేయించుకుంటాను సార్, ఆయన సగం నాకు తెలుసు, నేను చేయిస్తాను అని చెప్పేసి అనేవాడు. కానీ ఆయనకి ఆయన భార్య కూడా పంతులు గడి ఈ క్యారెక్టర్ ఏం చేస్తాడు, అవసరంగా టైం వేస్ట్ ఏమో అనే ఒక ముద్ర పడిపోయింది. అలా ఆయన పెద్ద ఇంట్రెస్ట్ పెట్టలేదు. అదే ఒక మంచి సబ్జెక్ట్ చేసాం అనేది చిన్న ఫీల్ మిగిలింది. ఓవరాల్ గా కట్ చేస్తే డైరెక్టర్ గారికి పేరు రాలేదు, నటించిన ఈ నటీనటులకు కూడా అంత గుర్తింపు రాలేదు. ఇదే చిన్న డిసప్పాయింట్. మీకు బాధ కలగలేదా అండి ఆ సమయంలో? మీకు ఏమనిపించింది? ఇంకోసారి ఇలాంటి తప్పు చేయకూడదు అనుకున్నాను. ఎందుకంటే కళ మీద ఆసక్తి ఉన్న వాళ్ళే ఈ ఇండస్ట్రీలో ఉండాలి. సంపాదనే ధ్యేయంగా వచ్చే వాళ్ళకి దీని విలువలు తెలియదు. కాబట్టి మరొకసారి ఇలాంటి తప్పు జరగకుండా నేను జాగ్రత్త పడాలని నా నిర్ణయం. అయ్యో, నిరుత్సాహపడకండి. మీరు చేసిన డైరెక్టర్స్ అందరితో మాట్లాడాను. అంటే నేను మాకు కూడా పరిచయమే కదా అందరూ, నేను మీతో ప్రయాణిస్తున్న దాన్నిగా. అందరూ ఒకటే మాట అన్నారండి, మోహన్ బాబు గారికి అంటూ ఒక మన ఫిలిం ఇండస్ట్రీలో ఒక పేజెస్ అంటూ ఉండిపోతాయని. అంతకు మించిన కాంప్లిమెంట్స్ ఏం కావాలండి? నాకు ఎన్నో అవకాశాలు ఇచ్చారు చాలా మంది డైరెక్టర్లు, వాళ్ళందరికీ రుణపడి ఉంటాను. ఈ క్షణం ఇదే మంచి ప్లాట్ఫామ్ అయితే మీ ఆలోచన ఏంటి? మీరు చేసే ఇంటర్వ్యూని కొంతమంది చూస్తారు అనుకుంటే ఆ ప్రేక్షక దేవుళ్ళందరికీ కూడా చిన్న విన్నపం చేయాలనుకుంటున్నాను. ఏంటి సార్ అది? ఈ మధ్యకాలంలో నా మనసు బాగా బాధపడిన క్షణం ఒకటి ఉంది. అదేంటంటే ఒక అందమైన కుటుంబంలో ఎవ్వరికీ రానటువంటి కష్టం ఒకటి వచ్చింది. కాలేజీలకు వెళ్ళి చక్కగా మంచిగా చదువుకుంటున్న ముగ్గురు ఆడపిల్లలు ఒక వింత రోగంతో అనుకోని పరిస్థితుల్లో మంచానికే పరిమితం అయిపోయారు. సుమన్ టీవీ వాళ్ళు ప్రసారం చేశారు వాళ్ళ గురించి. ఆ ఇంటర్వ్యూ చూసిన రోజు నాకు నిజంగా దుఃఖం ఆగల. ఎందుకంటే నాకు ఇద్దరు ఆడపిల్లలు ఉన్నారు. కళలో కూడా అలాంటి పరిస్థితి ఏ తల్లి తండ్రికి కూడా రాకూడదు. నిజంగా మనం చూసే ప్రతి మనిషి కూడా దండం పెట్టుకోవాలి. మరి ఏ జన్మ పాపమో ఏ దేవుడి యొక్క ఇదో తెలియదు, కానీ అటువంటి కష్టం పాపం వాళ్ళకు వచ్చింది. వాళ్ళ కొరకు మీరు ఏం చేద్దాం అనుకుంటున్నారు? అది ఒక వింత రోగం పాపం. కాళ్ళు చేతులు కాళ్ళు పడిపోవటం, మంచానికే పరిమితం అయిపోతే ఆ తల్లి తండ్రి పాపం వాళ్ళకి సేవలు చేయటమే సరిపోతుంది. దానికి మందులు లేకో ఏదో మొత్తానికి. మన కేటీఆర్ గారు అయితే 1 లక్ష రూపాయలు సహాయం చేసిన విషయం చాలా మందికి తెలుసు. అయితే ఈ రోజుల్లో ఆ 1 లక్ష రూపాయలు ఎన్ని రోజులు వస్తాయి పాపం వాళ్ళ మందులకి, వాళ్ళు చాకరీ చేసుకుంటానికి, దానికే సరిపోతుంది. అయితే నా విన్నపం ఏంటంటే, దయచేసి మా సంభవామి యుగే యుగే చిత్రాన్ని ఒక్కసారి చూసి నిజంగా ఇది సమాజానికి ఉపయోగపడే చిత్రమా కాదా అని మీరు ఆలోచించుకొని, ఒకవేళ నిజంగా ఈ చేసిన ఆర్టిస్టులందరూ కూడా మిమ్మల్ని మెప్పించగలిగారు అనుకుంటే ఒక్క 10 రూపాయలు ఆ కుటుంబానికి సహాయం చేయాలనేది నా వినతి. కాబట్టి మీరు ఆదరిస్తారని నా కోరిక. అలాగే మా డైరెక్టర్ గారి పనితీరు ఎలా ఉందో చూడండి, దాంట్లో చేసిన ఈ ఆర్టిస్టుల యొక్క పనితనం ఎలా ఉందో చూడండి. నిజంగా యూట్యూబ్లో పెట్టే చెత్త అయితే మీరు దయచేసి మీరు ఏ నిర్ణయం తీసుకోక్కర్లేదు. ఒకవేళ నిజంగా ఈ సమాజానికి ఉపయోగపడే సబ్జెక్టు మేము చేసాం, దీంట్లో చెప్పాలనుకుంది ఏంటంటే, ఓటు అమ్ముకుంటే నీ కూతురు నమ్ముకున్నట్టే అనేది మేము సమాజానికి చెప్పి అవేర్నెస్ తేవాలనేది మా సంకల్పం. నిజంగా నచ్చినట్టయితే ఈ కింద మీకు నెంబర్ పెడతాం, డైరెక్ట్గా వారి అకౌంట్లో ఒక 10 రూపాయలు మాత్రమే, అంతకు మించి ఎవరు వద్దు. మంచి ఆలోచన సార్. నిస్వార్థంగా వాళ్ళ అకౌంట్లకే మనీ పంపించమన్నారు కదా, నిజంగా సార్ ఇక్కడ మీరు జనాల హృదయాలు గెలుచుకున్నారు సార్. ఇలా కనీసం 2 లక్షల మంది అన్నా మీరు ఆ 10 రూపాయలు వాళ్ళ కుటుంబానికి పంపగలిగితే దగ్గరగా ఒక 20 లక్షల రూపాయల అమౌంట్ అవుతుంది. దీంట్లో మళ్ళీ మీరు ఏ స్వార్థం లేకుండా మీరు చేయగలిగారంటే ఒక కుటుంబం ఒక 5 సంవత్సరాల పాటు శుభ్రంగా కనీసం వాళ్ళ పోషణకి వాళ్ళ మందులకి ఉంటాయి. మనందరం కలిసి ఒక కుటుంబాన్ని మన వంతు సాయం చేశామనే తృప్తి మనకు మిగులుతుంది అనేది నా నమ్మకం. మీరు కూడా నేను చెప్పిన దాన్ని ఆదరిస్తారని అనుకుంటున్నాను. దయచేసి మీరు ఆలోచించి మీ నిర్ణయం తీసుకోండి. వాళ్ళు పంపుతారులే, వీళ్ళు పంపుతారులే, ఎంతోమంది బోర్డు వేస్తారులే అని చాలా మంది అనుకుంటుంటాం.
కానీ వాళ్ళందరి గురించి వద్దు, నా సేవ నేను చేశానా లేదా అదొక్కటే ఆలోచించండి. మనం ఎంతో వేస్ట్ చేస్తున్నాం, దాని మీద మీరు ఇంకా నిర్ణయాలు అవసరం లేదు, ఎంక్వైరీలు అవసరం లేదు. వాళ్ళకి 10 ఫోన్లు చేసి పాపం వాళ్ళని ఇన్సల్ట్ చేయక్కర్లేదు. ఒక 10 రూపాయలు వాళ్ళ నెంబరు నేను పెడుతున్నాను డైరెక్ట్గా, ఒక 10 రూపాయలు మాత్రమే మీరు సహాయం చేయండి, ఒక కుటుంబం బాగుంటుంది. తప్పకుండా మీ పిలుపుకి స్పందన వస్తుందండి. మీరు మరెన్నో మూవీస్ చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. థ్యాంక్ యూ వెరీ మచ్.